అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. జూన్ 8వ తారీఖున విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో SMS-2 లో జరిగినటువంటి దుర్ఘటన అందరి మనసుల్ని కలిచివేసింది. అక్కడ జరిగినటువంటి విషాదంలో 9 మంది చనిపోయినారు, 5 మంది క్షతగాత్రులైనారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి అక్కడ పంపించినారు. అంతేకాకుండా భారతదేశ సెంట్రల్ మినిస్టర్ అంటే ఇండస్ట్రీస్ సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎంపీ భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, పల్లా శ్రీనివాస్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, వాసవశెట్టి సుభాష్ గారు అందరూ కూడా అక్కడకు వచ్చి అక్కడ అన్నింటినీ పర్యవేక్షించడం, భరోసా ఇవ్వడం, ఆ పరిస్థితుల్ని స్థితిగతుల్ని గమనించడం జరిగింది. వాళ్ళకి ఏం చెయ్యాలో కూడా నారా లోకేష్ గారు కూడా దగ్గర ఉండి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా వాళ్ళకి ఆ పని చేయడం కూడా జరిగింది. అంటే అందరికీ ఇది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు. అంటే నారా లోకేష్ గారు అందరూ వచ్చేసిన తర్వాత సహాయక చర్యలు చేసిన తర్వాత వాళ్ళకి హామీ ఇచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చారు. అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఏం జరిగిందో చూడండి. కింద వస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం. ఇక్కడ నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏం చెయ్యాలో నీట్ గా చెప్పారు, క్లియర్ కట్ గా చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. అది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానితో పాటు వాళ్ళకు వచ్చేటువంటి అమౌంట్ తో పాటు వాళ్ళకి ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో ఇల్లు, ఆ పిల్లలకి చదువు, వాళ్ళకి పూర్తిగా ఉండేటువంటి భరోసా, వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారు. క్షతగాతులకు ఎంత ఖర్చు అయినా కూడా చూసుకుంటానని చెప్పే దిశగా కూడా అది ముందుకు వెళ్తా ఉండదు. ఏదో మాత్రం 0 ఇస్తానని చెప్పేసి 151లో 5 పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, అసెంబ్లీలో అడుగు పెట్టలేనటువంటి వ్యక్తి, కొబ్బరికాయ కొట్టలేనటువంటి వ్యక్తి, 11 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వ్యక్తి, సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి బాబాయిని పైకి పంపినటువంటి వ్యక్తి, అసెంబ్లీలో అడుగు పెట్టలేని మళ్ళీ చెప్తున్నా ఆ వ్యక్తి ఈడకొచ్చి 0 చేయనని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ, నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ. ఇదిగో ఈ బోడీ మాటలు మాట్లాడటం వల్లే నీకు జనాలు బోడి గుండు కొట్టినారు. నీకు ఈ బోడీ అనడం వల్లే వైఎస్ఆర్సీపీ గాడి డేలా పడిందని ఇంకోసారి చెప్తా ఉండా. ఈ మాటలే, ఈ పద్ధతి తప్పే మాటలే. నువ్వు ఎక్కడుండవు, జనాల్లో ఉండవు. ఆడ ప్రెస్ మీట్ పెట్టావు, ఆడ ఇబ్బందుల మధ్యలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. ఓ సరే నువ్వు మాట్లాడుకోవచ్చు, దాన్ని ఏం కాదనడం వల్ల ఆ భాష ఏంది, ఆ భాష ఏందని మరోసారి నేను ప్రశ్నిస్తా ఉండా. అడుగుతా ఉన్నా, వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకి హక్కుగా వాళ్ళకి రావాల్సిందే. ఇంతకు ముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు. ఇదిగోండి, ఎంతో ముందు ఒక దుర్ఘటన జరిగితే మనుషులు చనిపోతే అని చెప్పి వెనకడుగుతున్నాడు ఈ ప్రభుత్వాన్ని. ఈయన గుడ్డు అమర్నాథ్ అని ఐటీ శాఖ మంత్రి. ఆయన బయట పోయి కంపెనీలు తేవాయి అంటే నేను మొత్తం ఆ సలికి నేను తట్టుకోలేను, నా వల్ల కాదని ఇంట్లో గొప్పని పడుకున్నటువంటి ఈ ప్రముఖ మాజీ ఐటీ శాఖ మంత్రిని అడుగుతున్నాడు ఎంతమంది చచ్చిపోయినారని చెప్పి. అంటే నేనే కామెడీ చేయడం వల్ల కనీసం ఒక నెంబర్ తెలియదా నీకు? చూడండి, ఇంకోసారి చూడండి. ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెడితే ఆ పక్కనుండే వాళ్ళకి భయం వేసిపోతా ఉంది. పేపర్లు, పెన్నులు, లెక్కలు, క్యాలిక్యులేటర్లు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరిని అడగతాడో, ఎవరిని ఉన్నట్టుండి ఉలిక్కి పడిస్తాడో, ఎవరిని ఏ పరిస్థితుల్లో దగ్గరగా లాక్కుంటాడో తెలియదు. ఇక్కడ ఉన్న పొలంగా ఇతను అడిగాడు. ఇతనేముంది, నన్ను పిలిచినాడు కదా, వెనక నిలబడుకుంటే సరిపోదు కదా అనుకున్నాడు. టక్కన ఎంతమంది చనిపోయారు అనేసరికి అత 14 అన్నాడు. నేను ముందే చెప్తుంది కామెడీ చేయడం వల్ల. పరిస్థితి చూడండి నేను చెప్తున్నా, ఒకసారి చూడండి. ఎల్జీ పాలిమర్స్ లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1 కోటి. అప్పట్లో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆ కంపెనీ ఓనర్ ని, ఆ ఎండీని ఎయిర్పోర్ట్ పిలిపించుకొని లెక్కలు చూసుకొని ₹1,00,00,000 గడించుకొని మిగతా వాళ్ళు ₹1,00,00,000 ఇస్తాను మాట చెప్పి వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళ ఉసురు దగ్గర పడుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి అది బాధ అనిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ₹1,00,00,000 ఇప్పించినాడు. ఆ విషయం చెప్పడితను ఎల్జీ పాలిమర్స్ దగ్గర ముక్కు పిన్నంట ఈయన మంచికి ₹1,00,00,000 ఇప్పించినాడంట. ఒక్క రూపాయి బిల్ల కూడా వాళ్ళకి ఇచ్చిన పాపాను పోలా. ఎవరికి ₹1 బిల్ల కూడా ఇలా ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని అక్కడ లెక్కలంతా తేల్చుకొని మరి 100 కోట్లు వెనకేసుకొని వాళ్ళకి ఇస్తారన్న మాట చెప్పి అక్కడి నుంచి హెలికాప్టర్కి ఎక్కడ పోయినాడు కూడా తెలియదు. మళ్ళీ చూస్తే ఈరోజు నేను ఇచ్చారని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది పోతే పోయిందిలే స్వామి, ఆ ఉసురు ఎవరికి తగిలిన రాష్ట్రానికి ఇబ్బందే కదా పాపం, అతను ఎలాగో అలాంటివి చేయడు కాబట్టి మనమన్నా చేద్దామని వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మళ్ళీ ఎల్లగోళ్ళని లెక్కలు అడగడం,
లెక్కలేని అబద్ధాలు చెప్పడం. చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఆదుకున్న పరిస్థితులు లేవు. నువ్వు జనాల్ని ఆడుకున్న పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఆదుకున్న పరిస్థితులు ఎక్కడా లేవు. 2019 నుంచి 2024 మధ్యన నువ్వు ప్రజల్ని ఆదుకున్న పరిస్థితి లేదు. నువ్వు ఆడుకున్న పరిస్థితి ఉంది. అది కల్తీ మద్యం కావచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే దందాలు, దౌర్జన్యాలు, వైన్స్, గ్రావిలు, ఇసుక, ఇంకా అమాయకులైనటువంటి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి. నువ్వు ఆదుకున్న పరిస్థితి లేదు, జనాల్ని ఆడుకున్న పరిస్థితి ఉంది అని మరోసారి గుర్తు చేస్తా ఉంటా నీకు. చూడండి, ఇక్కడ కూడా జరగలేదేమో. ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఏకంగా ₹1 కోటి వాళ్ళకి ఇచ్చి ఈయనంట ₹1 కోటి ఇచ్చాడంటయ్యా. నాకు తెలిసి కోటి అంటే ఈ అబిడ్స్ దగ్గర ఉంది చూసారు, ఆ కోటి అనుకుంటున్నాడేమో, నాకు అర్థం కావడంలే. ₹1 కోటి ఇచ్చంట. విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి అయితే ఉంది, అపోజిషన్ అయితే ఉంది, నాయకుడు అయితే ఉంది, మనుషులమే కదా మనం. లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు కదా ఈ వ్యక్తి. అఫిడవిట్లో కూడా డబ్బులు చూపించాడు కదా, మరి ₹1, ₹2 ఏం చూపించలేదు కదా. విజయవాడ వరదల్లో అంతమంది నిరాశ్రయులయ్యి కన్నీరు మున్నీరయ్యి అన్నానికి లేక ఇబ్బందులు పడుతుంటే ₹1 విరాళం ప్రకటించాడు ఈ వ్యక్తి. ₹1 ప్రకటించినటువంటి వ్యక్తి ఈ రోజుకి ₹1 బిల్ల కూడా ఇవ్వలే. మరి ₹1 ఇచ్చా ఉంటే ఆయన కూడా ఆయన సాక్షి పేపర్లోనో మరి సాక్షి సోషల్ మీడియాలో చూపించుకుంటాడు కదా. మరి ఈ రోజుకి ₹1 ఇవ్వనటువంటి హీన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే. ఈ వ్యక్తి LG పాలిమర్స్ లో ప్రమాదం జరిగితే ఇతను ₹1 ఇప్పిస్తాడంటే జనాలు నమ్ముతారు. ఆ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ కుటుంబం వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేది. ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ నువ్వు మైక్ గాని ముందు పెట్టినావు అంటే గురువు గారికి అబద్ధాలతో పూనకం వస్తుంది. ఇవన్నీ మనం వినకూడదు. సోదంతా చెప్తాడు, వస్తాడు పోతాడు, 10 మందిని వేసుకొని వస్తాడు. వాళ్ళు ఎవరు అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా కాదు అన్నది మాకు ప్రూఫ్లతో సహా వీడియోలు వచ్చినాయి. ఎవరో ఒక పిల్లోడు పోయి కెమెరా పక్కన పెట్టి తీసిన వీడియోలు కూడా మళ్ళీ చూపిస్తాను నేను. ఈ రోజు అతను స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నది ఇతను. ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఒక వ్యక్తి ఉంటాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఈయన ప్రముఖ అనుచరుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఒక ప్రెస్ మీట్ డిబేట్లోనే చెప్పినాడు. అక్కడ ఉండేటువంటి 1000 ఎకరాలు అమ్మేసి నేను రాజధాని కడతాను అన్నాడంట. ఆయన మైండ్ చెడిపోయింది. ఇదేంది ఇది పిచ్చి తొక్కలకు, ఈ జగన్ ఏంది ఎలా మాట్లాడతాడు, 1000 ఎకరాలను అమ్మేసి దాంట్లో రాజధాని కడతాడేంటి అనేటువంటి విషయాన్ని బహిరంగంగా ఆయనే చెప్పడం, అది వైరల్ అవ్వడము, ప్రజలు అసలు షాక్ అవ్వడం కూడా జరిగింది ఇతర హయాంలోనే. అదే స్టీల్ ప్లాంట్ లో ఉండేటువంటి ఎంతమంది అయితే పనిచేస్తారో వాళ్ళకి జీతభత్యాలు కూడా సమయానికి ఇవ్వలేనటువంటి దుష్టుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డే. అదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి మొదటి పని ఏంటంటే ఇండస్ట్రీస్ సెంట్రల్ మినిస్టర్ చేతే ప్రెస్ మీట్ పెట్టించారు. ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ హయాంలోనే ఉంటుంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు పర్మనెంట్ గా ఉంటారని చెప్పించినటువంటి చరిత్ర. 11,440 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఏదైతే ఆ కర్మాగారం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించి లబ్ధి అంటే లాభాల్లోకి తీసుకొచ్చి అందరికీ జీతభత్యాలు ఇప్పించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిపూర్ణంగా పనిచేస్తుంది, లాభాల్లో ఉంది, అందరికీ కూడా ఆదుకునేటువంటి పరిస్థితి. మరి అదే స్టీల్ ప్లాంట్ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, మరి అదే స్టీల్ ప్లాంట్ గురించి ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇదేం మాట్లాడుతున్నాను ఒకసారి వినండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది. అడుగులు కాదు అయ్యా, అడుగులు ముందుకు వేసేది కాదు. నువ్వు అసెంబ్లీకి వచ్చే అడుగు ముందుకేసాను కాదు, అసెంబ్లీకి వచ్చే అడుగు. ఏదైనా నువ్వు అసెంబ్లీకి వచ్చే అడుగు. ఎందుకు రావు నువ్వు అక్కడ? నువ్వు ఎందుకు రావు అంటే అడుగు కాదు, అక్కడ వాళ్ళు నిన్ను కడుగు అంటారు, కడిగి పడదొప్పుతారు నిన్ను. ఆ భయంతో రావట్లేదు నువ్వు, అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి. అసలు మానవత్వం అంటే ఈ రోజు చాట్ జీపీటీలో కానీ గూగుల్ జెమినీలో కొడితే అన్న ఫోటో ఇలా వస్తుంది. ఎందుకు వస్తుంది ఇలా? ఎందుకు వస్తుంది? సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుందని ఎంత అవహేళన చేయించాడు, ఎంత దారుణమైనటువంటి బూతులు తిట్టించాడు, సోషల్ మీడియాలో ఎంత దారుణంగా నీచమైన పోస్టులు పెట్టించి దుర్భాషలాడించాడో ఈ మానవత్వం గురించి మనం మాట్లాడుకోవాలా. సొంత తల్లి ఆస్తుల్లో భాగాల దగ్గర గొడవైందని కోర్టు మెట్లెక్కిచ్చాడు. ఈయన మానవత్వం గురించి మనం మాట్లాడుకోవాలా. అదే విజయమ్మ గారు ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే చాలు ఆవిడ్నే వక్రీకరించే విధంగా పెయిడ్ ఆర్టిస్టుల చేత ప్రమోషన్లు చేపించేటువంటి వ్యక్తి. ఈయన మానవత్వం గురించి మనం మాట్లాడుకోవాలా. సొంత బాబాయ్ రాజకీయాలకు అడ్డుగా వస్తున్నాడని లేపేసి చెల్లెల్ని రోడ్డు మీద పడేసి ఈరోజు కోర్టు మెట్లు చుట్టూ తిప్పిస్తున్నాడు. ఈయన మానవత్వం గురించి మాట్లాడుకోవాలి మనం. ఇది మానవత్వం అంటే. ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం
వచ్చినాడు ఏదో ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకోవట్లేదులే కానీ అన్న గురించి అందరికీ తెలిసిందే. అన్న ఏం ఇవ్వడు. ప్రెస్ మీట్ పెట్టినాడు. మొత్తం భారతదేశంలో ఉండే ప్రెస్సులన్నీ కూడా మొత్తం మైకులన్నీ ఏడే ఉన్నట్టున్నాయి. ఏదో అద్భుతంగా మాట్లాడతాడు, ప్రసంగం చేస్తాడు అనుకున్నాడు. ఏం చేసినాడు? లాస్ట్కి వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చిన వెంటనే ₹1,00,00,000 ఇస్తానంటున్నాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా మానవత్వం లేదా? నువ్వు మనిషివి కాదా? ₹1,000,00,000 నీ దగ్గర ఉన్నాయి కదా, ₹1,000,00,000 ఉంది, లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా. ఎంత 2019 నుంచి 2024 మధ్యన నువ్వు చేయని దౌర్జన్యమా, నువ్వు చేయని అఘాయిత్యమా, నువ్వు చేయని అధర్మమా? లక్షల కోట్ల రూపాయలు నువ్వు సంచుల్లో వేసుకొని ఆ డబ్బుల్లో కూడా కనీసం ఎలాగో ఆ డబ్బులు ఇవ్వు, కనీసం ఈ ఎత్తేసిన డబ్బుల్లో అయినా ₹1 కోటి 2 కోట్లు వాళ్ళకి ఇస్తే ఏమైంది? దానికి మళ్ళీ ప్రభుత్వం రావాలా? మరి నువ్వు ఎందుకు వచ్చావు? 2029లో ప్రభుత్వం వస్తే అన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా ఈ రోజు నేను. వాళ్ళు నోరు తెరుచుకొని నువ్వేదో చేస్తావని చెప్పేసి లైవ్లో పెట్టుకొని టీవీలో ఆన్ చేసుకొని ఏదో చేస్తావంటే మళ్ళీ స్టఫ్ ఇవ్వడానికి వచ్చినావు తప్ప వాళ్ళకు నువ్వేమి కనీసం ఎగ్గ పఫ్ ఇవ్వడానికి కూడా రాలేదని ఈరోజు నేను మనవి చేస్తుండా. చివరిగా నేను చెప్పేది ఒకటే, నారా లోకేష్ గారి గురించి వక్రీకరిస్తూ ఉన్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో వాళ్ళతో ఏం మాట్లాడినాడు అని. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక చిన్న పాప పునర్వికాక బాగోలేకపోతే 6 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా నేపాల్లో ఉండే బాధితులను కాపాడుతున్నాడు, ఇతర దేశాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల వల్ల ఉన్నటువంటి మనుషుల్ని కాపాడుతూ ఉన్నాడు నారా లోకేష్ గారు. దీనితో పాటు ఆయన చేయని సాయం అంటూ ప్రత్యేకంగా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా తెలుస్తూనే ఉంటుంది ఆయన ఎంత సహాయం చేస్తాడు అనేది కూడా. సో కాబట్టి అది వరదలైనా, ఇతర దేశాలు ఇరుక్కున్న వాళ్ళైనా, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఇతర దేశాలు ఏదైనా సరే పూర్తి స్థాయిలో ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఆయన గొప్ప గురించి చెప్పట్లేదులే కానీ వచ్చిన ఆయన గురించి వినండి. ఇంకా లాస్ట్కి ఇంకా తర్వాత నేను పెట్టక్కర్లే, ఇంకా దొరకడు. కాబట్టి మిగతా వీడియోలు ఉండే చూద్దాం. మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినప్పుడు మరి జనాలు కుప్పలు తెప్పలుగా కనబడ్డారు కదా. ప్రతిసారి ఏదో మాయ చేద్దాం ట్రై చేస్తాడు. అప్పట్లో గ్రీన్ మ్యాట్లు పెట్టాడు, ప్రస్తుతానికైతే వీళ్ళని పెట్టారు. మరి అది కరెక్టా కాదా ఏంది, వాళ్ళు ఎవరు అసలు, ఆ జనాలు ఎవరో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ చూడండి. అదిగోండి, ఎవరో ఆ పిల్లోడు ఎవరో మనకు తెలియదు, కానీ చక్కర్లు కొడుతున్నాయి ఈ వీడియోలు. వాళ్ళందరూ కూడా కుప్పలు తెప్పలుగా రోడ్డు పక్కన నిలబడుకో ఉన్నారు. మరి తిన్నారో తాగినారో కూడా లేదు, ఎండక మలమల మాడిపోతా ఉన్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వస్తాయని కాంట్రాక్ట్ గాను మరి ఎవరో కాంట్రాక్ట్ ద్వారా తీసుకొని వచ్చినారు. ఎవరో ఒక వ్యక్తి పర్సనల్గా ఫోన్ సీక్రెట్గా పెట్టి అడుగుతున్నాడు, మీరు అసలు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యక్తులు కాదా అంటే, ఇలా చూడండి ఏమన్నారు. స్టీల్ ప్లాంట్ సంబంధించిన మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళు కాదా అంటున్నాను. మీరు అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ? ఇదిగోండి, మేమేమీ కాదు, క్లారిటీగా అడిగాడు. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు మనం ఇదే ప్రపంచంలో ఏరే దేశంలో ఉండే వాళ్ళు కూడా కాదు కదా, వీళ్ళు ఏరే దేశంలో ఉండే మహిళలు కాదు కదా. గట్టిగా పట్టుకుంటే విశాఖపట్నంలో ఏ దరిదాపులో ఉన్న వాళ్ళు కూడా తెలిసిపోతుంది. వాళ్ళు స్టీల్ ప్లాంట్కి సంబంధం ఉందా లేదో అడిగినా కూడా తెలిసిపోతుంది. ఇదేం అబద్ధం ఏం కాదు కదా, చెప్పించడం కూడా కాదు కదా. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మైకు పట్టుకొని ఎదుగుతుంటే వాళ్ళే దొరుకుతారు. స్టీల్ ప్లాంట్కి వాళ్ళకి సంబంధం ఉందా లేదా అడిగిన ప్రత్యేకంగా అడగబక్కర్లే, ఎవరిని అడిగినా చెప్పేస్తారు. మాకు స్టీల్ ప్లాంట్కి సంబంధం లేదు, ఎవరో చనిపోయినారు, మమ్మల్ని పిలిచారు, మేము వచ్చామని మండు టెనలో కూర్చొని చెప్తున్నారు. చూడండి, ఇదిగోండి, ₹100 కూడా ఇవ్వట్లేదు, కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు అని వాళ్ళ ఆర్తనాదాలు చూడండి. అతను వచ్చేదే ఆల్రెడీ ఇబ్బంది పడ్డవాళ్ళని చూడడానికి, ఆడ ప్రెస్ మీట్లో మాట్లాడడానికి, మళ్ళీ వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను ఎప్పుడో చెప్పినా, నీకు జనాలు లేరు, నువ్వు గెలవు, నువ్వు అసెంబ్లీకి రావు, నువ్వు ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వు అని చెప్పా. ఏం చేయాలా? వాటర్ బాటిల్ ఇచ్చారా? ఎందుకంటే ఇదంతా చెప్పుకొని పోతుంటే కొన్ని వందల మంది చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొత్తానికైతే మీకు నేను సాక్ష్యాధారాలతో సహా మొత్తం చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడి చూపించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో గెలవు. గుడ్ బై.